ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం డేంజర్ డిన్నర్ తెలుసుకోబోతున్నాం. ఇదేంటండి అనొచ్చు. అతి ప్రమాదమైన అనారోగ్యకరమైన పని అంటే ఈ రోజుల్లో మనం తినే డిన్నర్ మనుషుల్ని డేంజర్ వైపు ప్రయాణం చేయించే పని చేయించేది డిన్నరే. ఇది మీకు ఎవ్వరికీ ఆలోచనలో కూడా సహజంగా రాదు. ఎక్కువ భాగం నాగరికత పెరిగి ఈ మధ్య కాలంలో 30-40 సంవత్సరాల నుంచి సదుపాయాలు పెరిగాయి, డబ్బుల సంపాదన పెరిగింది, ఎక్కడికక్కడ అన్నీ దొరుకుతున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయింది. అందుకని ఇలాంటివన్నీ రావటంతో ఈవినింగ్ 5 గంటలకో 6 గంటలకో మీరు వెనకటి రోజుల నుంచి చూస్తే డిన్నర్ తినేసేవారు. కానీ ఇప్పుడు ఆ సమయానికి ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేవారు కానీ పిల్లలు కానీ వీళ్ళంతా స్నాక్స్ తినేస్తూ ఉన్నారు. 6 గంటలకి ఇట్లా స్నాక్స్ తినేసేసరికి ఆ స్నాక్స్ అరగటానికి 4 గంటలు పడుతుంది సుమారుగా. ఆకలి అవ్వాలంటే 10 అవుతుంది మీకు. అంచేత ఎక్కువ భాగం ఇళ్లల్లో 8-9ంటికి కుక్కర్ కోతలు వినపడుతూ ఉంటాయి. ఇక పల్లెటూళ్ళలో కూడా ఈ జాడ్యం వ్యాపించేసిందనమాట. అందుకని వాళ్ళు కూడా పొలాల నుంచి కష్టపడి వచ్చేటప్పుడు ఏదో బజ్జీలు, పకోడీలు, పునుకులు, జిలేబచ్చులు రోడ్డు పక్కమట తిని టీ దాగి వచ్చేసి ఇక టీవీ ముందు కూర్చొని రకరకాలుగా సీరియల్స్ అని చూసి 9-9:30, 10ంటికి తినేసి అప్పుడు పడుకుంటున్నారు. అందుకని కూలోళ్ళ సైతం రోగాలు వదలటం లేదు. రోగ నిరోధక శక్తి కనీసం వెనకటి రోజుల్లో వాళ్ళకి చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడు అది కూడా వాళ్ళకి లేదు. ఈ రోజున సన్నగా ఉంటారు కూలి పని చేసేవారు, కానీ ఇంత బొజ్జ మాత్రం 3వ నెల, 4వ నెల, 5వ నెల కడుపులాగా ఉంటుంది కూలి పని చేసేవారికి కూడా. మనకి ఉదయం తినే ఆహారము, మధ్యాహ్నం తినే ఆహారము, సాయంకాలం తినే ఆహారము శారీర ఆరోగ్యాన్ని పాడు చేసే కంటే ఇవన్నీ కలిపి ఒక 30-40% ఆరోగ్యాన్ని హాని కలిగిస్తే అసలు డిన్నర్ని నైట్ టైం తినటం అనేది అన్నిటికంటే ఎక్కువ అనారోగ్యం కలగటానికి కారణం. అసలు బరువు పెరగటానికి, బొజ్జలు రావటానికి, రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోవటానికి, గాఢ నిద్ర తగ్గిపోవటానికి, జీర్ణాశయ శక్తి తగ్గిపోవటానికి, అంటే ముఖ్యంగా ప్రేగుల్లో మలాన్ని సరిగా తొయ్యలేకపోవటానికి, శరీరంలో వ్యర్థ పదార్థాలు ఎక్కువగా మిగిలిపోవటానికి, ఈ దుర్వాసనలు ఎక్కువ రావటానికి, వీటన్నిటికీ కారణం నైట్ టైం భోజనం చేయటం. ఎందుకు ఇది అంత చెడు అంటే, మీరు పగలు ఏ తప్పులు చేసినానండి మీ శరీరం దాని నుంచి మిమ్మల్ని రక్షించుకోవటానికి రాత్రిపూట ఆ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఏదైనా చెడ్డ ఆహారం తిన్నారు, హాని కలిగించే ఆహారాలు తిన్నారు, రుచికరంగా తిన్నారు. మధ్యాహ్నం భోజనంలో జంక్ ఫుడ్, ఏదో ఫాస్ట్ ఫుడ్లు తినేశారు. సాయంకాలం కూడా ఏదో స్నాక్స్ అని బజ్జీ, సమోసాలు, బోండాలు తినేశారు. ఇట్లా 3 పూట్ల ఎంజాయ్ చేయడానికి అనారోగ్యకరమైన రుచికరమైన ఆహారాలు మీరు తిన్నప్పటికీ సూర్యాస్తమయలోపు తినేశారనుకోండి, ఈ తిన్న ఆహారాలన్నీ రాత్రిపూట 9-10ంటికి అరిగిపోతాయి. ఇక 10 గంటల నుంచి మీరు ఎటు పడుకుంటారు కాబట్టి ఆ పడుకునే సమయానికి జీర్ణకోశం కూడా పడుకోవాలి. ఇక శరీరం పడుకున్నప్పుడు ఏమీ పనులు లేవు కాబట్టి ఈ ఖాళీ సమయంలోనే రాత్రి 10ంటి కాడి నుంచి 9ంటి కాడి నుంచి రేపు ఉదయం మీరు 8-9ంటికి టిఫిన్ చేస్తారు. 12 గంటల సమయం. ఈ 12 గంటల సమయం రెస్ట్ తీసుకునే జీర్ణాశయం మంచి శక్తిని పుంజుకుంటుంది. 12 గంటలు డైజెస్టివ్ సిస్టమ్ రీఛార్జ్ అవుతుంది. ఈ 12 గంటల రెస్ట్ ఇచ్చినప్పుడు శరీరం ఇంకొక పని చేసుకోవటానికి లేదు కాబట్టి ఖాళీగా ఉంది నైట్ టైం రెస్ట్లో. అందుకని నైట్ టైం రెస్ట్లో మన శరీరం రిపేరు, క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది అన్నమాట.
అందుకని దేన్ని రిపేరు క్లీన్ చేస్తుంది? మీరు బ్రేక్ఫాస్ట్లో తిన్న దోషాలని, మీకు పగలంతా వెళ్ళిన ఆహారంలో కాలుష్యాలని, టాక్సిన్స్ని, విష పదార్థాలని, త్రాగిన వాటిలో ఉన్న దోషాలని, తిన్న వాటిలో ఉన్న దోషాలని, ఎరువులు, పురుగు మందులు, కెమికల్స్, పెస్టిసైడ్స్, కలర్లు, ఫ్లేవర్లు, ఈ దోషాలన్నీ ఆహారాల్లో వెళుతున్నాయి. వీటన్నిటినీ నైట్ టైం 12 గంటల రెస్ట్ ఇచ్చినప్పుడు ఈ దోషాలన్నిటిని లివర్ తెల్లవారేసరికి రెస్ట్లో క్లీన్ చేసేసి మీ మలం ప్రేగులోకి చేర్చేసి డస్ట్బిన్లో పడేసినట్లు అయిపోతుంది అనమాట. మీ టోటల్ బాడీని నేను క్లీన్ చేస్తాను మొర్రో, నువ్వు ఇంత దోషం చేసినా పంపించినా అని లివర్ అంటూ ఉంటే మనం ఆ సహాయం ఉపయోగించుకోలేకపోతున్నాం అన్నమాట. అందుకని ఇట్లా పగలు తప్పులు చేసి ఏం తిన్నా రాత్రికి రెస్ట్ ఇస్తే మనిషి చాలా కాలం మూలపడ్డండి, చాలా సంవత్సరాల వరకు హెల్దీగా బ్రతకొచ్చు. కానీ ఇలా చేయకుండా డిన్నర్ని మనం రాత్రిపూట 10కి 11కి తిన్నామనుకోండి, తెల్లవారులు మీ శరీరం మీరు తిన్న ఆహారాన్ని అరిగించుకునే పని చేస్తుంది తప్ప రిపేరు, క్లీనింగ్, ఈ కెమికల్స్, పొల్యూషన్ నుంచి క్లీన్ చేసే పని చేయదనమాట. అందుకని వ్యర్థాలన్నీ మిగిలిపోతాయి. రేపు మళ్ళీ ఎట్లాగ తింటారు, ఇవి మిగిలిపోతాయి. అందుకని కొన్ని నెలలు అయ్యేసరికి ఇంటర్నల్ పొల్యూషన్ ఎక్కువైపోయి, వ్యర్థాలు ఎక్కువైపోయి ఇక మిమ్మల్ని మూల పడేయటం స్టార్ట్ చేస్తుంది. బట్ నేనేం చేయను, ఇలాంటి దోషాలు కనుక లోపల పేరుకుపోతే నా వల్ల కాదు అని ఒక్కొక్క పార్ట్ డ్యామేజ్ అవటం, రెసిస్టెన్స్ తగ్గిపోవటం, వెయిట్ పెరిగిపోవటం, మరి బాడీలో క్లీన్గా ఇవన్నీ పేరుకుపోయి ఇన్ఫెక్షన్స్ కలగటం, ఇలాంటి సమస్యలు వచ్చేస్తాయి అన్నమాట. మీ తాతలకి, తండ్రులకి మీకంటే రోగనిరోధక శక్తి ఎక్కువ ఎందుకుందో తెలుసా? 6 తిని ఆపేయటం వల్ల. గింజన్న మజ్జిగన్న తిన్నోళ్ళు కూడా మనకంటే హెల్దీగా, బలంగా రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నారంటే పోషక విలువలు బాగా తిన్నందువల్ల రాలేదు వాళ్ళకి, నైట్ టైం తినకుండా రెస్ట్ ఇచ్చినందువల్ల వచ్చిందనమాట. అందుకని ఇది చాలా మంచిది. మనం తినే డిన్నర్ ఎట్లా ఉందంటే ఈ రోజున మీరు ఉద్యోగ వ్యాపారాల్లో కొంచెం కుదరక ఆఫీసుల్లో సమయం అనుకూలించి లేక ఏదో ఒకటి తిని వర్క్ చేసేసుకుంటున్నారు, పగలు కష్టపడుతున్నారు, అలిసిపోయి వస్తారు, బోర్ కొడుతుంది, ఇక రిలాక్స్ అవ్వాలి. అందుకని డిన్నర్ని ఎంజాయ్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. అసలు మీరు దేన్నైనా పగలు ఎంజాయ్ చేయండి, కానీ డిన్నర్ని ఆరోగ్యానికి త్యాగం చేయండి. ఇది ఆరోగ్య రహస్యం. అంటే సత్యనారాయణరావు చెప్పేవన్నీ మీకు ఏది ఇష్టమో దాన్నే మానిపించాల్సి వస్తున్నది అనిపిస్తుంది. ఇప్పుడు డిన్నర్లో చూస్తే ఫ్రైలు, పలావులు, బిర్యానీలు, ఫ్రైడ్ రైసులు, నాన్ వెజ్ ఐటమ్స్ ఏంటి, ఇక రకరకాలుగా జంక్ ఫుడ్లు ఏంటి, ఫాస్ట్ ఫుడ్లు ఏంటి, ఏవైనా సరే ఎప్పుడు తినకూడదో అప్పుడే దాన్ని ఎత్తిన పెడుతున్నాం పాపం. అందుకనే మనకి విపరీతంగా సమస్యలు రోజు రోజుకి ఎక్కువ అవ్వటానికి ఇలాంటి సంస్కృతి పెరిగిపోతూ ఉంది. హోటల్స్, రెస్టారెంట్లు, క్లబ్బులు, పబ్బులు ఇవన్నీ చూడండి, రాత్రి 9 దాటిన కాడి నుంచి అక్కడ అంతా ట్రాఫిక్ ఎక్కడున్న ఎట్టాటివి దాని ఎదురుగుండన్న కార్లు పార్కింగ్ దొరకకుండా ట్రాఫిక్ జామ్ అయ్యే స్థితి వచ్చేస్తుంటుంది. ఎందుకు అంటే ఇది ఎవరూ ఆలోచించట్లేదు. అందుకని లేట్ నైట్ డిన్నర్స్ని హెవీగా అనారోగ్యకరమైన ఆహారాలు పెట్టి తినటం చాలా చెడవుతుంది. మీరు ఒక పెగ్గు మందు తాగినా మీకు వచ్చే నష్టం చాలా తక్కువ. దానివల్ల ఒక పెట్టె సిగరెట్ త్రాగినా దానివల్ల వచ్చే నష్టం చాలా తక్కువే. ఒక గుట్కా ప్యాకెట్ వేసుకున్నా దానివల్ల వచ్చే నష్టం మీకు చాలా తక్కువే. అబ్బా, ఎన్నాళ్ళకి రాజుగారు మాకు మంచి విషయాలు చెప్తున్నారు అనుకుంటారు కొందరు ఈ మాటలు విని. నేను దోషం తక్కువే అంటున్నా, దోషం లేదంటలే ఇక్కడ వీటిని. ఇవన్నీ దోషాలే. కానీ ఒక పెట్టె సిగరెట్ తాగినా, ఒక పెగ్గు మందు తాగినా, ఇంత గుట్కా జరద రోజు వేసుకున్నా వీటి వల్ల మీ శరీరానికి కలిగే నష్టం కంటే ప్రొద్దుపోయి తిని పడుకోవటం వల్ల మీకు కలిగే నష్టం దీనికంటే ఎన్నో రెట్లు ఎక్కువ. మీరు ఎన్ని సిగరెట్లు, ఎంత మందు, ఎంత రుచికరమైన దోషాలను కలిగించే ఆహారాలు తిన్నా మీ శరీరం వీటన్నిటినీ క్లీన్ చేసి మిమ్మల్ని హెల్దీగా చేసుకునే పని చేసేది నైట్ టైం రెస్ట్లో. దానికి రెస్ట్ ఏంది, అది ఎలా చేస్తుంది? హోంవర్క్ చేయటం పెండింగ్ పెట్టేసి పడుకుంటుంది, మనకు మొండి జబ్బులు వచ్చేస్తాయి. అందుకని నేనేమంటున్నానంటే మీరు ఏదైనా ఎంజాయ్ చేయాలంటే బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేయండి, లంచ్ని ఎంజాయ్ చేయండి,
డిన్నర్ని మాత్రం ఆరోగ్యానికి త్యాగం చేయండి. సాయంకాలం 6 గంటలకల్లా తినేయటానికి ట్రై చేయండి. అన్నిటికంటే బెస్ట్ డిన్నర్ అంటే ఓన్లీ ఫ్రూట్స్, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి. అలా పెందల కాడే కడుపు నిండా అన్ని పళ్ళు తిని ఆపేసేయండి. 8:30కి పళ్ళు అరిగిపోతాయి. తెల్లవార్లు మీ శరీరం మిమ్మల్ని హెల్దీగా చేసే పనిలో బిజీగా ఉండి ఉదయానికల్లా హోంవర్క్ ఫినిష్ చేసేసి మిమ్మల్ని చాలా చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా తయారు చేస్తుంది అనమాట. మరి ఇలాంటి అదృష్టం మీకు దక్కాలి, ఇలాంటి ఆరోగ్యాన్ని మీరు డబ్బులతో కొనలేరు, మంచి అలవాట్లతో కొనవచ్చు. కాబట్టి ఇలాంటి మంచి అలవాట్లని మనము మన కుటుంబ సభ్యులందరూ కలిసి కాస్త అలవాటు చేసుకుందామని ప్రార్థిస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.